హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి జూన్ 9న 6 రోజు నుంచి కొత్త పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఫ్రీ బస్సు ఎవరికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ పక్క మిల్హోన్ చేసుకోండి, ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు కాబోతుంది. దానికి సంబంధించి జూన్ 9న మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సీఎంగా. ఆ రోజు నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పథకాలు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో దాంట్లో మొట్టమొదటిగా చూసుకుంటే ఫ్రీ బస్సు, ప్రతి మహిళకైతే ఉచితంగా బస్సు అయితే ప్రయాణించే అవకాశం కల్పిస్తామని చెప్పారు ఆర్టీసీలో. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అదైతే అమలు చేయబోతున్నారు. మొత్తానికి అయితే దాన్ని దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకైతే కీలక ప్రకటన చేయబోతున్నారు. కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి మనకైతే ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటన చేస్తారు. దానికి సంబంధించి ఒక ఫామ్ అయితే రిలీజ్ చేస్తారు. దాని నుంచి దరఖాస్తు చేసుకోండి. జూన్ 9 నుంచి అయితే ఫ్రీ బస్ అయితే అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ మార్గదర్శకాలు విడుదల చేస్తారు. కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిల్హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.